మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డనని చెప్పుకునేటటువంటి ఈ చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తారు. చంద్రబాబు నాయుడు విషయంలో జల దోపిడీని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్గా మిగిలిపోయినరని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తూ ఉన్నాను. మీరు పులిబిడ్డ కాదు, యు ఆర్ జస్ట్ ఏ పేపర్ టైగర్. మీరు జల దోపిడీ ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా క్షమించదు. ఇవాళ ఈ బనకచెర్ల లింకేజ్లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి అనేటటువంటి ఏరియాలో 150 టీఎంసీలతోని ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ని కడతా ఉన్నారు. దీనివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతూ ఉన్నది. మరి ఆ ఫారెస్ట్ మునిగిపోకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్ట్ని ఆపడానికి మేము శతవిధాలుగా ప్రయత్నిస్తాం. ఇదివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలవరం మీద కూడా మేము కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసినాం. సో అదే ప్రయత్నం ఇప్పుడు ఈ బొల్లపల్లి రిజర్వాయర్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా, మీరు నిజంగా నల్లమల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి. దానివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతూ ఉన్నది.